తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే అరాచక పాలనతో జగన్ విధ్వంసం సృష్టించారని జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ మండిపడ్డారు. కడప నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కోలుకోలేని విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన తీర్పునిచ్చారని అన్నారు. విశ్వసనీయత కలిగిన నేత పవన్ కళ్యాణ్ ని ప్రజలు నమ్మారని అన్నారు. పవన్ పై ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజారంజక పాలన అందించారని అన్నారు. ఏ విధంగా కొత్త ప్రభుత్వం మా యొక్క ఆశలు ఆకాంక్షలకి తగ్గట్టుగా పనిచేస్తుంది అన్న విషయాలన్నీ కూడా వాళ్ళు గుర్తించి వారి భవిష్యత్తు కోసం నాయకులని పార్టీలని ఎన్నుకొని ఎవరినైతే 2019లో అవకాశం ఇచ్చారో ఒక్కసారి అని చెప్పి అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అవినీతి అరాచక పాలనటువంటి అసమర్థ దద్దమ్మ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ని ఏమాత్రం భరించలేమని ఈ ప్రజలు తీర్పు ఇవ్వడాన్ని మేము ఆహ్వానిస్తూ వారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కడప జిల్లా ప్రజానికానికి కడప అసెంబ్లీ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క అద్భుతమైనటువంటి విజయానికి కారణమైనటువంటి ఒకే ఒక్క నాయకుడు, విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఈరోజు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా జనసేనాని ఏ విధంగా 10 సంవత్సరాలు అవమానాలు అపజయాలు ఎదుర్కొని ఆయన నిలబడి అన్నిటికీ ఆటుపోట్లు ఎదుర్కొని అన్నిటికీ ఎదురొడ్డి నిలబడి ఈరోజు ఈ యొక్క గొప్ప విజయానికి కారణమైనాడు. ఈ విజయం మామూలు విజయం కాదు, చరిత్రలో లెక్కించదగ్గ విజయం ఇది. 93% స్ట్రైక్ రేట్ ఒక కూటమి సాధించిందంటే అది జనసేన, తెలుగుదేశం అలాగే బీజేపీ మామూలు విషయం కాదు. అలాగే ఈ మా జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 2 ఎంపీల స్థానాలకి 2 ఎంపీలు కూడా సాధించామంటే అది మా నాయకుడి యొక్క లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆయన యొక్క నాయకత్వ పటిమ, ఆయన పైన ఉన్నటువంటి ప్రజలు పెట్టిన నమ్మకానికి, అలాగే బీజేపీ పెట్టిన నమ్మకానికి, తెలుగుదేశం పార్టీ పెట్టిన నమ్మకానికి అవి ప్రతీకలు. అందుకే ఇవాళ ఈ గొప్ప విజయానికంతా కూడా మూల కారణం శ్రీ పవన్ కళ్యాణ్ అని ప్రజలు, అన్ని పార్టీలు దేశమంతా ఎలుగెత్తి చాటుతున్నాయి. అది మాకెంతో గర్వకారణం. జన సైనికులుగా, జనసేన కార్యకర్తలుగా మాకు గుండెలు నిండేటువంటి గొప్ప ఆనందకరమైనటువంటి విషయం అది. మాకు ఎంతో గర్వకారణమైన విషయం అది. అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో, నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మేమెంతో గర్విస్తూ ఇంకా రాబోయే భావితరాలకి మంచి సుపరిపాలన అందించాలని, మా నాయకుడి నాయకత్వంలో మేమంతా పనిచేయాలని, ప్రతి ఒక్కరికి కూడా కుల మతాలకు అతీతంగా, అందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలని, పారదర్శకమైన పాలన, జవాబుదారీ పాలన అందించడంలో మా నాయకుడు ముందుంటారని, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తామని మేమందరం కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అలాగే కడప అసెంబ్లీలో ముఖ్యంగా 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కానీ ఏ ఇతర పార్టీ కూడా ఇక్కడ గెలిచే సందర్భాలు లేవు. అలాగే 30 సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గాన్ని కట్టబెడుతూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందులోనూ వైఎస్ఆర్సీపీ అయితే మరీ రాచరిక పొగడలతో ఈ సీటు ఒక సామాజిక వర్గానికి అని జాగీరు రాసిచ్చినట్టు చెప్పడం ఎంతైనా అహంకారానికి నిదర్శనం. ఇటువంటి అహంకారపూరితమైనటువంటి పాలనకి అటువంటి మూర్ఖుడు, అసమర్థుడు, దద్దమైనటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి బుద్ధి చెప్పారు కడప అసెంబ్లీ ప్రజలకు కూడా. కడప అసెంబ్లీ ప్రజలకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కూటమిని మీరు గెలిపించారు. కూటమిలో మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఇంటింటికి వచ్చినప్పుడు, గుండెను తట్టినప్పుడు మీకు తెలియజేయడం జరిగింది. కూటమి ధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తున్నాం. మీరు నమ్మండి, కూటమికి బలంగా నిలబడుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, 2 డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుకి బలమైనటువంటి పురోగతి, అభివృద్ధి ఉంటుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు జవాబుదారీగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారే దానికి ముందుండి నడిపిస్తారని కూడా మేము చెప్పడం.
ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి జీవితాల్లో వెలుగులు నిండాలని శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించానని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న బస్ బోల్తా కొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. ఔటర్ రింగ్ రోడ్ నార్సింగ్ వద్ద రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్ రోడ్డు మధ్యగా వెళ్లి ఓ పోల్ ను ఢీకొని బోల్తా కొట్టింది. బోల్తా కొట్టిన బస్ ను క్రెయిన్ సహాయంతో లేపారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలవడంతో వారందరినీ ప్రథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా. సీఎం సహాయ నిధి నుంచి తక్షణ సాయం విడుదలయ్యేలా కృషి. మంత్రిగా మొదటిసారి అనంతపురం జిల్లాకు వచ్చిన సవిత. పెనుకొండలో ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆగ్రహం. కాకినాడ కలెక్టరేట్ ఎదుట వాలంటీర్ల ఆందోళన. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.